తట్లల్లుతున్న తాత. ఒక దినానికి అల్లేస్తావా తాత? ఒక దినానికి అల్లేస్తావా? ఎంత తట్టే? 150. ఒక నాటికి అల్లేస్తావా? ఒకటి అల్లుతావా? ఈ బర్రెలు ఏడబెరకొస్తావా? అవునా? నువ్వే పోతావా? పెద్దమ్మ ఉన్నోడు బాగుండే నీకే. ఇప్పుడు బాధ అయిపోయి పాపమా అన్నము గన చేసుకునేకి గన. అన్నమేం చేస్తావా? బువ్వ ఎట్లా చేస్తావా? ఊర్లో పెట్టించుకుంటావా? ఊన్లే పాపం. ఈ తాత 80 ఏండ్ల వయసులో కూడా ఊరి పక్కల్లో ఉండే వంకలు లేకపోయి ఈత బర్రెలు కోసుకొని వచ్చి అవి తట్లు అల్లేరు షేపులో కోసుకొని వచ్చి తట్లు అల్లిండే తట్లని ఊర్లోకి ఎత్తుకొని పోయి తట్లు అమ్ముకొని వచ్చి జీవనం చేస్తూ ఉన్నాడు. ఈ తాత 80 ఏండ్ల వయసులో కూడా తన బ్రతుకు తానే బతుకుతా ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడకుండా ఒక చిన్న తట్టికి 150కి ఇస్తాడు, ఒక పెద్ద తట్టికి 200 రూపాయల దాకా అమ్ముతాడు. తట్లు అమ్ముకొని జీవనం చేస్తూ ఉన్నాడు. అందరము కూడా ఆ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మన కష్టం మనమే పడాలి, మన బ్రతుకు మనమే బ్రతకాలి. బాగా అల్లిండవే ఎవరికి తమలపాకులు పెట్టుకుంటే కదా ఊళ్ళో చిన్నగా ఉంది కదా, తమలపాకులకి సరిపోతుంది. ఎన్నెళ్ళు తావు నాటికి? ఒకటో రెండో అల్లుతావా? ఇది ఎంత ఎంత తత్తిది? ఇదే 50 ఇస్తుందా? బర్రెలు నువ్వే పట్టుకొస్తావా? వయసాయి పాపం బాధ బెరకచ్చేకి కనిపోతావా? వాళ్ళు అల్లుతా ఉండవే. నేను చూడు అల్లుతా ఇట్లా. అట్లా కదా. ఒక్కాట దండికి వేసుకుంటావు కదా, వేసుకోకూడదు ఎక్కువ. ఒక్కాకి ఎక్కువ వేసుకుంటే క్యాన్సర్ కానీ వస్తాయంట, అట్లా వేసుకోవద్దు ఎక్కువ. తిను ఏమన్నా తినేకి పూ తిను, ఎంత తీసుకొని తిను. ఒక్కాకి వేసుకోవద్దు ఎక్కువ. కొడుకులు ఎందుకు తాత? 2 కొడుకులా? మగ బిడ్డలా? ఆడబిడ్డలు? ఎట్లా ఈ వయసులో కూడా నీ సంపాదన నువ్వు చేసుకొని నీ ఎందుకు నువ్వు బతుక్కుంటాడో దానికి సంతోషపడాలా. ఎట్లా ఏం చేసేకే ప్రపంచంలో ఎట్లా నీ బతుకు నువ్వు బతుక్కుంటాడో దానికి సంతోషపడాలా. మనము ఒకరిని చూసుకుని ఆడకూడదు. ఎవరు చేసే పనులు వాళ్ళు ఇష్టంగా చేస్తే జీవితం హ్యాపీగా గడుస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపే సలపేమున్నది, ఆనందముగా జీవితం సాగుతుంది.